ఓం శ్రీమాత్రే నమః. యూటీవీ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండుగ. భోగి పండుగ నాడు తెలుగువారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈ భోగి పండుగను చేసుకునేటువంటి ఆచారం ఉంది. అసలు భోగి పండుగ రోజు ఏం చేస్తే మన ఇంట్లో భోగభాగ్యాలు, ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి, సుఖ సంతోషాలు, కుటుంబ శాంతి. ఈరోజు కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు అనేవి లేకుండా ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి పద్ధతిలో సాగుతున్నాయి. ఇటువంటి ఈ పరిస్థితుల్లో సనాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ పండగల పరంపర ఏదైతే ఉందో, ముఖ్యంగా సనాతన హైందవ సంప్రదాయంలో పండగలు అనేకంగా ఋతు సంబంధమైనవి, అలాగే పురాణ పురుషులకు సంబంధించినవి, అలాగే తిథులకు సంబంధించినటువంటి పండగలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని ప్రకృతి సంబంధమైన పండగలు కూడా మనం చూస్తుంటాం. అయితే సంక్రాంతి పండగ ముచ్చటైన 3 రోజుల పండగ. ఎంత ఆనందకరమైన పండగనండి అంటే, ఇందులో పెద్దవాళ్ళు, వృద్ధులు, యువతీ యువకులు, పసిపిల్లలు అందరూ కలిసి ముచ్చటగా చేసుకునేటువంటి పండగ మన సంక్రాంతి పండగ. అయితే సంక్రాంతికి ముందు భోగి చేసుకుంటాం మనం. ఈ భోగి పండగ నాడు ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ప్రతి పండగ చేసుకోవడానికి కొన్ని నియమాలు ఉంటాయి. సాధారణంగా పిండి వంటలు వండుకోవడము, కొత్త బట్టలు వేసుకోవడము, చక్కగా ఆనందంగా కుటుంబంతో ఉండటం అనేటువంటిది చాలామందికి సాధారణంగా తెలిసిన విషయమే. ఇది మిగతా మతాలకు సంబంధించిన పండగల్లో కూడా ఇలా చేసుకుంటారు. కానీ సనాతన హైందవ సంప్రదాయంలో ఉండేటువంటి పండగలకి ఒక విశిష్టమైనటువంటి స్థానము, ఒక అద్భుతమైనటువంటి పద్ధతి, ఒక అపారమైన నమ్మకము, కొన్ని పద్ధతులు మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఈ భోగి పండగ నాడు భోగి పురుషుణ్ణి, అంటే మొట్టమొదట భోగి మంటను ఏ విధంగా, ఎప్పుడు, ఎలా వెలిగించాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. భోగి పండగ నాడు భోగి మంటలు తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్యన భోగి మంటల్ని మనం వెలిగించాలి. అంటే 6 గంటల తర్వాత వెలిగించకూడదా అండి అంటే, వెలిగించకూడదు. సూర్యోదయానంతరము భోగి మంటలు వెలిగించకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఇక రెండవ విషయం ఏంటంటే, ఈ భోగి మంటల్ని మనం ఎక్కడైతే వెలిగించాలనుకుంటామో అది మన ఇంటికి, ఇన్నేడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అపార్ట్మెంట్కి అనుకుందాం, ఇంటికి అనుకుందాం, మన ఇంటికి తూర్పున లేదా ఉత్తరాన ఖాళీ స్థలం, అక్కడ ఏదైనా వస్తువులు ఉంటే తాత్కాలికంగా వాటిని శుభ్రం చేసి అక్కడ ఆవు పేడ నీళ్లతో కళ్ళాపి చల్లాలి. కళ్ళాపి చల్లి ముగ్గు వేయాలి. ముగ్గు వేసి అక్కడ మామిడి, రాగి ఇలాంటి చెక్కలు, అవకాశం ఉన్నప్పుడు శాస్త్రం ఏం చెబుతుందంటే గంధపు చెక్కను కూడా ఉంచమంటుంది. అలా ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు, అంటే పాత వస్తువులు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, కేవలము చెక్క వస్తువులు మాత్రమే వేయాలి. ఎందుకంటే మనం వెలిగిస్తున్నది భోగి మంట, అంటే అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. కాబట్టి అగ్నిదేవుణ్ణి ఆరాధించే సమయంలో అతి పవిత్రమైనటువంటి అగ్ని, అగ్ని మీళే పురోహితే అంటుంది వేదం. నిజంగా మనము శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, పరమశివుణ్ణి, విష్ణుమూర్తిని, ఈ దేవుళ్ళని నిజంగా మనం చూడలేదు కదా. కానీ మన కళ్ళ ముందు కనిపించేటువంటి దేవుడు ఎవరు అంటే అగ్నిదేవుడు, సూర్య భగవానుడు. పైగా సంక్రాంతి నుంచి మకర సంక్రమణంలోకి ఎప్పుడైతే మకర రాశిలోకి మళ్ళీ గమనము జరుగుతుందో, సూర్య సంక్రమణం జరుగుతుందో, అక్కడి నుంచి ప్రకృతి అంతా కూడా వెలుగులతో నిండుతుంది. అంతవరకు చీకటి ఎక్కువ సమయము, వెలుగు తక్కువ సమయం ఉన్నది. అంతవరకు ముడుచుకున్నటువంటిది. చూడండి, మనం కూడా చలి ఎక్కువ ఉంది కదా అని చెప్పి సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రపోయేటువంటి అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చలికాలం కాబట్టి.
ముడుచుకొని పడుకొని ముడుచుకొని ఉండేటువంటి లక్షణం ఉంటుంది. కానీ ఎప్పుడైతే సూర్యోదయం మకర సంక్రమణం జరిగిన తర్వాత ఈ మకర సంక్రమణ అనంతరం ప్రకృతిలో కూడా విచ్చుకోవడం మొదలవుతుంది. అంటే చైతన్యానికి ప్రతిరూపం సంక్రాంతి పండగ అని మనం నిర్వచించుకోవచ్చు. మళ్ళీ ఈ భోగి పండగ రోజు మనం అగ్నిదేవుణ్ణి స్తుతిస్తున్నాం కాబట్టి మళ్ళీ చక్కగా మంటని వెలిగించే సమయంలో భోగ పురుషుడి యొక్క విగ్రహాన్ని, అంటే బియ్యపు పిండితో భోగ పురుషుడి యొక్క విగ్రహాన్ని, చక్కగా పసుపు కలిపినటువంటి విగ్రహాన్ని తయారు చేసి చిన్నగా పెట్టుకోవడం. అలా పెట్టుకున్న తర్వాత భోగి మంటలను ఎలా వెలిగించాలండి? సాధారణంగా డీజిల్ వేసో లేకపోతే పెట్రోల్ పోసో లేకపోతే కిరసనాయిల్ పోసో ఇలా సాధారణంగా వెలిగించడం కాదండి. ఇంట్లో పొయ్యిలు వెలిగిస్తారు కదా, అలా పొయ్యి వెలిగించడం కాదండి. ఇక్కడ అతి పవిత్రమైన భోగి మంట కాబట్టి ఇది కేవలం కొబ్బరి కుడుకలో కర్పూరపు బిళ్ళలు వేసి ఆ కర్పూరాన్ని ముందు వెలిగించి ఆ కర్పూరంతో ఆ భోగి మంటని వెలిగించాలి. అలా వెలిగించినప్పుడు అందులో ప్లాస్టిక్ సామాన్లు కానీ, రబ్బరు సంబంధించినవి కానీ, సిల్క్ వస్త్రాలు కానీ, బట్టలు కానీ ఇలాంటివి ఏవి వేయకూడదండి. అందులో వేయవలసినవి మామిడి, అలా రాగి, అలా ఇంకా రకరకాలైనటువంటి కలపలు ఉంటాయి. అవి వేసి ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఏవైతే చెక్క వస్తువులు ఉన్నాయో మనం ఉపయోగించి ఇక ఉపయోగానికి పనికిరావు అనుకున్న వస్తువుల్ని ఆ భోగి మంటల్లో వేయాలి. అంటే అర్థం ఏంటంటే ఈ రోజు నుంచి పాత వస్తువులకు స్వస్తి చెప్పి కొత్త వస్తువుల్ని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అని అంతరార్థం అది. ఇక రెండవ విషయం ఏంటంటే భోగి మంటలు వెలిగించినప్పుడు ఆ భోగి మంటల పక్కన ఒక బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ల బిందెను ఆ మంటకు ఒక పక్కన పెట్టాలి. ఇలా ఎందుకు పెట్టాలండి అంటే ఆ నీళ్లు ఆ మంటల వేడికి ఆ బిందెలో నీళ్ళన్నీ కూడా వేడవుతాయి. ఎప్పుడైతే భోగి మంటలు మనము అయిపోయిన తర్వాత ఆ నీళ్లతో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేసే బకెట్లలో ఒక మగ్గు నిండా ఒక చెంబెడు నీళ్లు దాంట్లో పోసుకొని ఆ నీళ్లతో కనుక తలస్నానం చేస్తే శని దోషాలు, దుష్టగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. స్కాంద పురాణం చెబుతుంది ఈ విషయం. కాబట్టి ఇలా భోగి మంటల్ని వెలిగిస్తున్నాం, బాగుంది. మళ్ళీ భోగి మంటల్ని వెలిగించిన తర్వాత దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అగ్నిదేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అగ్నిదేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ అగ్నిదేవుడికి పసుపు కుంకుమ సమర్పించాలి. ఎందుకంటే ఆ పరమ పవిత్రమైనటువంటి భోగి మంటలు కాబట్టి. ఆ ప్రదక్షిణ చేసే సమయంలో చిన్నపిల్లలు వాళ్లను దగ్గరగా ఉంచుకొని పెద్దవాళ్ళు తమ యొక్క సంరక్షణలో ఆ పిల్లల చేత కూడా ప్రదక్షిణలు చేయించాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో సిల్క్ వస్త్రాలు కానీ, ఈ మంట తొందరగా ఆకర్షించబడే వస్త్రాలు కానీ ధరించకూడదు. వీలైనంత వరకు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. సంప్రదాయబద్ధమైన దుస్తులే ధరించడం అవసరము. ఆ అవకాశం లేని వాళ్ళని సాధారణ వస్త్రాలు ధరించిన కాటన్ వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఇక మరొక విషయం ఏమిటంటే భోగి పండగ నాడు మనము మన ఇంట్లో ఇక నుంచి భోగభాగ్యాలు, లక్ష్మీ కటాక్షం, సిరి సంపదలు మన ఇంట్లో పెరగాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఆ భోగ పురుషుణ్ణి ఆహ్వానిస్తూ మనలో ఉండేటువంటి భోగ లాలసతను అగ్నికి అర్పణ చేస్తూ, అంటే పాతను త్యజిస్తూ అంటే విడిచిపెడుతూ కొత్తను స్వాగతిస్తూ ఇలా చేసేటువంటి పండగ భోగి పండగ. ఈ భోగి పండగ నాడు మళ్ళీ పొద్దున పూట చక్కగా మనము భోగి మంటల్ని వెలిగించిన తర్వాత, అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం గమనించాలండి. భోగి మంటను మనం ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నామో అక్కడ కరెంటుకు సంబంధించినటువంటి తీగలు, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కాకుండా, అలాగే బట్టలు, కాటన్ ఇలాంటివి అంటే సెగకు వెంటనే అంటుకునేవి లేకుండా అవన్నీ కూడా జాగ్రత్తలు చూసుకొని భోగి మంటను అక్కడ ఏర్పాటు చేసుకోవాలండి. అయితే భోగి మంటల ముందు ఒక చిన్న పని కూడా చేయాలండి. ఏమిటి అంటే ఆవు పిడకల్ని పెట్టాలి. కర్రల్ని ఎలా అయితే పెడుతున్నామో, రకరకాల చెక్కల్ని పెడుతున్నామో, ఆవు పిడకల్ని కూడా ఆ భోగి మంటల్లో వేయాలి. అలా వేసిన తర్వాత భోగి మంటలన్నీ కూడా వెలిగిన తర్వాత, శాంతించిన తర్వాత
అయితే ఎవరైనా సరే భోగి మంటల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలండి. ఈ ప్రదక్షిణ చాలా ముఖ్యమైనటువంటిది. అలా ప్రదక్షిణ చేసిన వాళ్ళ యొక్క అంతవరకు ఉన్నటువంటి దుష్టగ్రహ శక్తి, ఈ నరపీడ, నరదిష్టి ఇదంతా కూడా పోతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఈ నియమాలతో భోగి మంటలు చేసుకున్న తర్వాత ఆ మంట చల్లారినటువంటి వాటి మీద నీళ్లు చిలకరించి, అలా నీళ్లు చిలకరించిన తర్వాత ఆ విభూది ఏదైతే ఉందో, ఆ భోగి మంటలు శాంతించిన ఆ విభూది అందరూ కూడా నుదుట తిలకంగా ధరించాలి. ధరించి ఆ పక్కన ఉన్నటువంటి బిందె నీళ్లున్నాయి కదా, ఆ నీళ్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క మగ్గు ఇంటి వాళ్ళందరూ కూడా స్నానం చేసేటప్పుడు పోసుకొని చక్కగా స్నానం చేయాలి. అయితే నువ్వులు ఉపయోగించాలి. నీళ్లలో నువ్వులు, తెల్ల నువ్వులను ఉపయోగించుకోవాలి. ఇలా భోగి మంటలు ఉదయం పూట పూర్తవుతుంది. ఇక సాయంకాలము భోగి పళ్ళు, అంటే చిన్న పిల్లలకి భోగి పళ్ళు అలాగే బొమ్మల కొలువులు ఏర్పాటు చేసేటువంటి సంప్రదాయం ఉంది మనకు. అంటే పొద్దున అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థించి, ఆ అగ్నిదేవుడి వల్ల ఆ నీళ్లతో మనం స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఇంట్లో అంతా కూడా చక్కగా పండగ చేసుకుంటాం. ఈరోజు భోగినాడు చేయవలసినటువంటి ప్రత్యేకమైన వంటకం ఏమిటి అంటే, తెలంగాణ ప్రాంతం వారైతే సకినాలు చేసుకుంటారు. ఈ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకి సకినాలు చేసుకోవడం అనేటువంటిది ఆచారం. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, అంటే ఆంధ్రలో ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉండే తెలుగువారు అరిసెలు చేసుకుంటారు. ఇలా ఎవరి ప్రాంతానికి ఎవరి సంప్రదాయానికి చెందినటువంటి ఆ వంటల్ని చేసుకుంటూ చక్కగా ఆ రోజు సాయంకాలం ఏం చేస్తామంటే బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తాం. ఈ బొమ్మల కొలువుల ఉద్దేశం ఏంటండి అంటే, ఈరోజు మన ఇంట్లో ఉండేటువంటి బొమ్మలన్నీ కూడా, అందుకే ఈ బొమ్మల కొలువు కోసం ఏం చేస్తారంటే, మేము కూడా చిన్నప్పుడు మా ఇళ్లలో చేసేవాళ్ళం ఏమిటి అంటే, ప్రతి నెల కొన్ని బొమ్మలు కొనుక్కునేవాళ్ళం. ఆ జాతరలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా మనకు బజార్లో మంచి బొమ్మ, అందమైన బొమ్మ కనిపించినప్పుడు, దేవుళ్ళవి కానీ రకరకాల బొమ్మలు కనిపించినప్పుడు వాటిని కొనుక్కొని, ఆ కొన్నటువంటి బొమ్మలన్నింటినీ కూడా సేకరించి ఈరోజు మంచి ఒక ప్రదర్శన బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తామన్నట్టు. అంతేగాని పండగ ముందు రోజు ఒకేసారి అన్ని బొమ్మలు కొనుక్కొని వెంటనే అది పెట్టడం అనేటువంటిది మన ఆచారం కాదు. అలా సేకరించినటువంటివి అప్పుడప్పుడు కొన్నటువంటి బొమ్మలు, ఆ బొమ్మల కొలువులో సీతా కళ్యాణం, అలాగే గజేంద్ర మోక్షం, అలాగే రుక్మిణీ కళ్యాణం, ఇలాంటి కళ్యాణ ఘట్టాలకు సంబంధించినటువంటి బొమ్మలన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత సాయంకాలము రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, పూలు, అలాగే కొన్ని అరటిపళ్ళు ముక్కలు, ఇలాంటివన్నీ కలిపి చిన్న పిల్లలు, అంటే పసిపిల్లలు అనేటువంటి వాళ్ళు, ఈ 5-6 సంవత్సరాల వయస్సు మించినటువంటి పిల్లలు, వాళ్ళను చక్కగా కొత్త బట్టలు వేసి కూర్చోబెట్టి పేరెంటాలందరినీ పిలిచి వాళ్ళకి చక్కగా పళ్ళు, రేగిపళ్ళు అంటే దిష్టి పళ్ళు, భోగి పళ్ళను వేసే సాంప్రదాయం కూడా ఉంది. ఇలా భోగినాడు పిల్ల పెద్ద అందరూ కూడా ఇలా సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలి. మన సనాతన హైందవ సంప్రదాయంలో ఉండేటువంటి విషయాలను తెలుసుకుందాం. అందరం ఆ విధంగా ఆచరిద్దాం. శుభం వస్తు.